స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. స్తోత్రాలు. మీరు బాగుండాలని, మీ కుటుంబాలు దీవెనకరంగా ఉండాలని ప్రతిదినం మేము ప్రార్థిస్తున్నాము. మా కొరకు ప్రార్థన చేయండి. నిన్న 22వ తారీఖు కదండి, దేవుడు ఘనంగా జరిగించాడు సెమీ క్రిస్మస్ని. ఈరోజు 23వ తారీఖు కూడా పిచ్చుకలగుంట ప్రాంతంలో జరుగుతున్న సెమీ క్రిస్మస్ని దేవుడు ఘనంగా జరిగించాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ సమస్యలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తాము. మీ అవసరతలు మేము తెలుసుకొని మా సంఘం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని 20వ అధ్యాయం యోహాను సువార్త 19వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. మీకు సమాధానము కలుగును గాక అంటున్నాడు. సమాధానం అంటే ఎప్పుడు ఇంట్లో సమస్యలు, శోధనలు, గొడవలు, ఇబ్బందులు ఉంటే సమాధానంగా మనం ఉండగలుగుతామండి? కుటుంబంలో ఎందుకు అలాగా గొడవలు అవుతున్నాయి అంటే, సాతాను మన గృహాల్లో ప్రవేశించి మన బిడ్డల్లో, మన కుటుంబంలో వాళ్ళని కలిగించుకొని వాడు ఆ యొక్క ఆలోచనలు వారికి కలగజేస్తూ ఉంటాడు. అందుకే సమాధానం ఉండదు. అందుకని దేవుని వాక్యం అంది, అపవాదిని ఎదిరించుటకు స్వరాంజ కవచుకమును మీరు ధరించుకోండి అంటాడు. అంటే ఈ యొక్క సాతాన్ని జయించాలి, సమాధానం కావాలంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం మన జీవితంలో ఉండాలి. దేవుని వాక్యం మన మనస్సులో ఉండాలి. మనసులో కోపము, ద్వేషము, అసూయ, కక్ష ఎన్ని మన హృదయంలో మనం పెట్టుకుంటాం, కానీ దేవుని వాక్యాన్ని మనం పెట్టుకోం. అందుకని దేవుడు మనకి సమాధానం ఇవ్వట్ల. ఒకవేళ నీ ఎడల బిడ్డలు తప్పు చేశారనుకో, నన్ను క్షమించు అడిగారనుకో, దానికి క్షమించడానికి ప్రయత్నించి. నీ తల్లిదండ్రులు తప్పు చేశారు, క్షమించడానికి ప్రయత్నించి. అప్పుడు నీకు సమాధానం కలిగేది. నీ పట్ల ఎవరైనా అపరాధం చేసి ఉంటే వారిని దయతో క్షమించు. ఎటువంటి ఆలోచన, ఎటువంటి టెన్షన్ పెట్టుకోకుండా మనశ్శాంతిగా దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటే ఆయన వాక్యము నిన్ను జీవంలోకి, ఆయన వాక్యం నిన్ను సమాధానంలోకి, ఆయన వాక్యం నిన్ను ఆరోగ్యంలోకి నడిపించి నీకు అంతకంతకు నువ్వు ప్రతిఫలము దయచేసింది. నీకు సమాధానం కలిగింది, నీ కుటుంబానికి ఆనందాన్ని కలిగి చేస్తాడు దేవుడు.